నమస్కారం, నేను మీ చట్పట్ లచ్చుని. నేను ఈ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుండి చాలా వీడియోస్ చేశాను. అండ్ ఒక వారం 2 వారాల కిందట రేవంత్ రెడ్డి 1 year పాలన ఎలా ఉంది అన్న దాని మీద ఎస్టీ లాంగ్వేజ్లో చేయడం జరిగింది. దయచేసి ఎస్టీ లాంగ్వేజ్ అర్థమయ్యే వాళ్ళు దాన్ని కూడా చూడొచ్చు. అండ్ ఈరోజు నేను రావడానికి గల కారణం, వీడియో చేయడానికి గల కారణం, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొన్న జరిగిన పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షోకి రేవతి గారు అన్న వాళ్ళ కొడుకు ఇప్పుడు సీరియస్లో ఉండడము, రేవతి గారు చనిపోవడం దాని మీద మాట్లాడారు. దాని మీద మాట్లాడినప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ చేశాను. రేవతి చనిపోవడాన్ని అసెంబ్లీలో మాట్లాడిన సీఎం గారు మరి ఎందుకు గురుకులాల్లో అమ్మాయిలు చనిపోయిన దానికి, విద్యార్థులు చనిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, మరి వాళ్ళకి ఎన్నెన్ని కోట్లు ఇవ్వాలని చెప్పేసి దాని మీద నేను ఒక టాపిక్ చేశాను. అయితే అది ఇన్స్టాగ్రామ్లో, దాంతోపాటు యూట్యూబ్లో కూడా ఫుల్ వీడియో పెట్టాను నేను. అయితే అది రీల్స్ చేసిన తర్వాత నుండి నాకు కొన్ని కాల్స్ వచ్చాయి. ఏంటంటే, నువ్వు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నావా, మరి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నావా అని చెప్పేసి కొంతమంది కాల్ చేయడము. అండ్ దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి అభిమానులు కాల్ చేసి నీకేం తెలుసయ్యా అక్కడ ప్రాణం పోయింది అని చెప్పేసి అన్నారు చాలామంది. అయితే నేను ఒక్కటే మాట్లాడుతున్నానన్నా, నేను ఎవరి గురించి డిస్కస్ చేయను. నా దగ్గర ప్రూఫ్స్తో నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ ద్వారా అన్నీ తీసుకొని వచ్చాను. ఈరోజు ఖచ్చితంగా దాని గురించి మీకు వివరంగా చెప్తాను. నేను ఉట్టిగానే మాట్లాడలేదు, ఉట్టిగానే చెప్పలేదు. జరుగుతున్న పరిమాణాల గురించి, దాని గురించి రీసెర్చ్ చేసి మరి మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు. ఏంటంటే, రేవతి చనిపోయిన దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో మనోభావనతో, ఆయన కొంచెం బాధపడుతూ, ఒక అమ్మ మాతృత్వం ఎలా ఉంటుందన్న దాని గురించి ఆ చేయి పట్టుకొని ఎలా తీసుకెళ్తుంది, అప్పుడు నేను ఒక అమ్మ మాతృత్వం ఏంటో నేను చూశాను అధ్యక్ష అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే అది ఆల్రెడీ అసెంబ్లీలో జరిగిన మాటే. దాని గురించి నేను క్లియర్గా అసెంబ్లీ వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు, వినేవాళ్ళు వినుంటారు. కావాలంటే నేను దాన్ని కూడా యాడ్ చేస్తాను మీకు కావాలంటే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దీని గురించి అంతగా మాట్లాడారు కదా, మరి ఎందుకు ఫుడ్ పాయిజన్ గురించి, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతుందిగా, మరి దాని మీద ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు? మరి శైలజ అనే అమ్మాయి, కొమరంభీం జిల్లాకు సంబంధించిన శైలజ అనే అమ్మాయి కూడా 25 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 25 రోజులు తన ప్రాణాలతో కొట్టు మిట్లాడి మరీ చనిపోయింది కదా. మరి దాన్ని ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించలేదు? దాని గురించి ఎందుకు సీఎం మాట్లాడలేదు? అంటే ఒక హీరో మీద ఏదైనా జరిగితే, ఒక హీరో వల్ల ఎవరైనా చనిపోతే దాన్ని 100 సార్లు మనం క్రియేట్ చేసి దాని గురించి మనం 100 సార్లు మాట్లాడి దాన్ని అసెంబ్లీలో కూడా చర్చ పెడతాము. మరి గిరిజన అమ్మాయి, గిరిజన పిల్లలు గురుకుల్లో చదువుకుంటే బాగుపడతారన్న అమ్మాయిలని గురుకుల్లో పెడితే వాళ్ళ ప్రాణాలు ఎటైనా పోయినా మనకు సంబంధం లేదు. దాని గురించి అసెంబ్లీలో చర్చలు ఉండదు, దాని గురించి ఎవరు మాట్లాడరు, దాని గురించి ఏం చేయరు. ఇంకేమైనా అంటే ఒక ప్రాణం పోతే దానికి 25 లక్షలు ఇవ్వాలి, 25 కోట్లు ఇవ్వాలి, 100 కోట్లు ఇవ్వాలి, 300 కోట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి గిరిజన బాలికలు చనిపోతుంటే ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఈ ప్రభుత్వం ఆడుతున్న ఆటలు, ఈ ప్రభుత్వం చేస్తున్న విద్యాశాలను గురించి జనాలు అదే కావాలి. ఒక అల్లు అర్జున్ టాపిక్ మాత్రమే కావాలి, మనకు మిగతా టాపిక్ ఏం వద్దు. అల్లు అర్జున్ ఒక మాట నాకు అర్థం కాదు, ఒక రేవతి చనిపోవడం వల్ల మీకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే ప్రతి దాంట్లో సోషల్ మీడియాలో ఓరెత్తిపోతున్నారు కదా. ఒక్క ప్రాణం, సరే ఒక ప్రాణం పోవడం, దానివల్ల అందరూ, ప్రతి ఒక్కరు, సినీ ప్రముఖుల నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు దాని గురించి బాధపడుతున్నారు. మరి ఒక్క ప్రాణం పోయినందుకు మీరు కొట్టమిట్లాడుతున్నారు కదా. మరి 52 మంది విద్యార్థులు చనిపోయారు, ఒక్కరు కాదు, 2 కాదు, 52. మరి వాటి గురించి ఎవరు మాట్లాడరు, వాటి గురించి ఎవరికి సంబంధం లేదు, వాటి గురించి ఎవరు ఏం చేయలేరు, వాటి గురించి అవసరం లేదు. ఇంకా అస్వస్థతకు ఆహారం పాయింట్, అది ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు 2 కాదు, 2 కాదు, 3 కాదు, 1850 మంది. మరి దీన్ని ఎవరు ప్రశ్నించట్లేదు ఎందుకు? దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు? దీని గురించి ఎవరు ప్రశ్నించట్లేదు ఎందుకు? ఒక రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మీద జరుగుతున్న టాపిక్ మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఒక బాలిక చనిపోయిన దాని మీద గురించి ఎవరు ప్రశ్నించరు ఎందుకు? ఎందుకు? వాళ్ళ ప్రాణాలు ఉచితంగా వచ్చిందా? ఒక మాట, ఇంకో విషయం చెప్తున్నాను నేను. రేవంత్ గారు ఎంటర్టైన్మెంట్ కోసం పోయింది సినిమా చూడడానికి. ఎంటర్టైన్మెంట్ కోసము నైట్ పూట ఒక తాగుబోతుడు వస్తాడు, ఒక లంగోడు వస్తాడు, ఒక డ్రగ్స్ తీసుకున్నవాడు వస్తాడు, ఒక గాలోడు వస్తాడు, అందరు చిల్లర నా కొడుకులు వస్తారు సినిమా చూడడానికి. మొదటి రోజు ఎవరు వస్తారు? ఫ్యాన్స్ వస్తారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తారు. దాంట్లో కొంతమంది తాగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అది ఇది అని చెప్పేసి అన్ని వాళ్ళు ఉంటారు. అది ఓకే. గట్ల పోయిన ఎంటర్టైన్మెంట్ కోసం పోయిన రేవతి చావడానికే మీరు అంత స్పందిస్తున్నప్పుడు, మరి చదువుకోవడానికి వెళ్ళి ఫుడ్ ద్వారా చనిపోయిన అమ్మాయిల గురించి ఎందుకు మీకు పశ్చాత్తాపం లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు?
ఓహో అది ఆ టాపిక్ మనకు వద్దు, ఆ టాపిక్ వల్ల మనకు ఉపయోగం లేదు కదా. దీనివల్ల ఇప్పుడు ఒక మాట నేను క్లియర్గా చెప్పనా, అసలు ప్లాన్ ఏంటంటే ఇవి ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఒక స్క్రీన్ ముందుకు వచ్చింది. ఇంకో విషయము, చాలా మంది ఏమంటున్నారు అల్లు అర్జున్ రాకపోతేనే బాగుండు అని చెప్పేసి. నేను చాలా మంది పెద్దలది విన్నాను, అండ్ బీజేపీది కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళది కావచ్చు, అండ్ అందరిది నేను ఒక్కొక్కసారి లైవ్ చూసి వాళ్ళది విని వచ్చాను నేను. ఏంటంటే పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ పర్మిషనే లేదు. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అల్లు అర్జున్కి పర్మిషనే లేదు. మరి అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు కదా. ఒక మాట నేను స్ట్రేట్గా అడుగుతున్నాను మీకే, ప్రతిపక్ష పార్టీలని ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు పర్మిషన్ లేనప్పుడు హౌస్ అరెస్ట్ రాత్రి 12 గంటలకు చేయలేదా? రాత్రి 12 గంటలకు పర్మిషన్ లేనప్పుడు రాత్రి 12ంటికి అరెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఒక ఉదాహరణ ఏంటంటే మెరావత్ మునినాయక్ అని చెప్పేసి మా బావ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా నల్లగొండ ఈ నాగార్జున సాగర్లో కొంచెం పనిచేస్తూ కొంచెం తిరుగుతూ పలుకుబడి ఉన్న నాయకుడు. అయితే ఆ నాయకుడు ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ రాత్రి 7 గంటలకు కావచ్చు, 8 గంటలకు కావచ్చు, ఉదయం 6 గంటలకు కావచ్చు, ఎప్పుడైనా హౌస్ అరెస్ట్ చేసిరు కదా. మరి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయలేదు? ఇంకో విషయం ఏంటంటే ఆయన వస్తున్నట్టు సంధ్యా థియేటర్కు ఆయన అందరికీ తెలుసు, ప్రతి మీడియాకు తెలుసు. ఆయన వస్తున్నాడన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు ఎవరు అందరి చెవులో ఫ్లవర్ పెట్టుకొని తిరుగుతున్నారు నాకు అర్థం కాదు. పోలీసులు ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు. నేను సంధ్యా థియేటర్లకు రివ్యూ కోసం వెళ్ళినప్పుడు బార్ గేటు ఎక్కడి నుండి ఇటుపక్క వెళ్ళినా బార్ గేటు, అటు పక్కన వెళ్ళినా బార్ గేటు, అదంతా రోడ్ స్టాప్ ఆపేసారు, అంటే బండ్లు తిరగకుండా చేసేసారు. ఆ రోజు ఇంకో విషయం, ఆ ప్రాణం ఒకటే పోయింది. మరి ఆ రోజు పైనుండి పడిన ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాడు కదా, మరి ఆయన గురించి కూడా ఎవరికి సంబంధం లేదు. ఒక రేవతి కావాలి మనకు, ఎందుకంటే దాన్ని అసెంబ్లీలో సీఎం గారే మాట్లాడారు కాబట్టి అది మనకు కావాలి. మనకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి నేను టాపిక్ తీసుకొస్తాను. ఆ టాపిక్ అల్లు అర్జున్ టాపిక్ గురించి మనకి ఇప్పుడు వదిలేద్దాము. నేను ఈరోజు మీకు రావడానికి గల కారణం ఫుడ్ పాయిజన్ వల్ల నిజాలు బయటికి రావాలి. నిజాలు బయటికి వస్తే తప్ప ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన తర్వాత వీళ్ళకి ఇది అని చెప్పి సమాధానం గుచ్చుకోవడానికి మీలా ఖాళీగా నేను లేను. ఫుడ్ పాయిజన్ వల్ల మల్కాజ్గిరిలో ఉన్న మైలాటి గురుకులల్లో 420 మందికి ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు. మరి అది ఎవరికి స్పందన లేదు, దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాగర్ కర్నూలు సూర్యాపేటలో ఒక్కరు కాదు, 2 కాదు, 2 కాదు, 3 కాదు, 50 మందికి అస్వస్థతకు గురయ్యారు. మరి అది కూడా గురుకుల పాఠశాలే కదా. మరి దాంట్లో ఎవరికి ఫుడ్ పెట్టిరు? ఆ ఫుడ్ మీరు తింటారా నాకు అర్థం కాదు. ఆ ఫుడ్ మీరు తిని మీ పిల్లలకు పెడతారా? అది పెడతారా మీరు? దానికోసం ఎవడు మాట్లాడు, దానికి మనకు సంబంధం లేదు. అది ఏటైనా పోను. దీని మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పేసి ప్రశ్నించింది. దానికి సమాధానం ఇవ్వరు. మరి వీళ్ళ మంది చనిపోతున్నారు కదా, వీళ్ళ ఇట్లా అస్వస్థతకు గురవుతున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు అధికారులను సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇంకో విషయం, శైలజ అనే అమ్మాయి ఫస్ట్ టాపిక్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను దాని గురించి. శైలజ అనే అమ్మాయి 25 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోతే ఆ అమ్మాయికి హైకోర్టులో ఏమని చెప్పారు? ఆ అమ్మాయి లేస్ తిని చనిపోయిందని చెప్పేసి హైకోర్టులో ఒకటి పెట్టారు. సాక్ష్యం లేస్ తిని చనిపోయిందని. ఒక మాట నేను అడుగుతున్నాను, గురుకుల పాఠశాలలో పచ్చడి డబ్బా నుండి ఏమైనా గురుకులు ఏమైనా తీసుకెళ్ళినా కూడా లోపలికి అలో చేయరు కదా. మరి లేస్ ప్యాకెట్ ఎట్లా తిన్నది? మరి లేస్ ప్యాకెట్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిరా? ఆ సిబ్బంది మీద కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళని జైల్లో పెట్టిర్రా? వాళ్ళని శిక్ష పడేలా చేసిరా? ఏం అవసరం లేదు. మన అధికారాలు మనం కాపాడుకోవాలి. ఇది ఫాల్స్. వీటి వల్ల మనకు వచ్చేది ఒరిగేది ఏమి లేదు అనుకుంటున్నారు. మరి మన పిల్లలు చచ్చిపోతే 52 మంది చచ్చిపోతే ఎవడు స్పందించడు, ఎవడికి అవసరం లేదు. ఒక రేవతి చనిపోయిన దాని మీద మాత్రం మనం బండారం చేయాలి. ఎందుకు 52 మంది అమ్మాయిల ప్రాణాలు కావా? వాళ్ళ ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా? ఒక మాట మన ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తూ నేను విన్నాను. రేవతి చనిపోయింది కదా, 25 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిండు. ఓకే, అల్లు అర్జున్ నుండి 25 కోట్లు కాదు 50 కోట్లు ఇవ్వాలి. ఒక్కటి కాదు, 2 కాదు, 50 కోట్లు ఇద్దామనుకుందాం. మరి ఈ 52 అమ్మాయిలకు ఎన్ని కోట్లు ఇస్తుంది ప్రభుత్వం? చెప్పండి దానిపైన.
ఎన్నెన్ని కోట్లు ఇస్తుంది? దీని మీద నాకు సమాధానం చెప్పండి. దీని మీద కామెంట్లో మీ అభిప్రాయం తెలపండి. మరి దీని మీద ఎవడు స్పందించాడే? దీని మీద ఎవడు ఏం రాయాడే? ఒక మనిషి ఏమంటే ఆయన అల్లు అర్జున్కి ఫ్యాన్ అంటే ఆయన తగ్గేదే లేదు కాదు, కొంచెం తగ్గు, నీ వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్పేసి దాన్ని కొంతమంది ఏం చేసిందంటే స్టేటస్లు పెట్టుకుంటూ పోయిర్రు. చాలామంది స్టేటస్లు పెట్టుకుంటూ పోయిర్రు. ఏమని? ఇట్లా తగ్గు నువ్వు, మీ ఫ్యాన్స్ అంటున్నారని. ఆయన తగ్గని సావని ఎటైనా బాగా మనకెందుకు నాకు అర్థం కాదు. మరి 52 మంది అమ్మాయిలు చనిపోతే ఇది ఎందుకు బయటకు రావట్లేదు? దీన్ని ఎందుకు ఎవరు చూపించట్లేదు? దీని మీద ఎందుకు ఉద్యమాలు రేపట్లేదు? దీని మీద ఎవరినైనా ప్రశ్నించవచ్చు కదా. ఏ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇది మాత్రం చీకటి కోణలాగా స్తంభాపన అవ్వాలి. లగర్చల్ల పంచాయతీ కావచ్చు, లేకపోతే రైతులు చనిపోయిన దాని గురించి కాదు. వీటి గురించి ఎక్కడ మనకు అసెంబ్లీలో తీరిక లేదు. మనం బిజీ షెడ్యూల్ అయ్యాయి. మనకు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడానికి మనకు టైం ఉండదు. కానీ ఒక అల్లు అర్జున్ వల్ల తొక్కిలాడ ఆయన దాని మీద మాట్లాడతారు. దీని గురించి మాత్రం మనం టాపిక్ వస్తాయి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చు, దాని గురించి ఎక్కువ చెప్పొచ్చు. మనం ఒక్కరు కాదు, 2 కాదయ్యా, 52 అమ్మాయిలు వాళ్ళ ప్రాణాలు పోయిర్రు. మరి ఎన్నెన్ని కోట్లు ఇస్తుంది ప్రభుత్వం? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు, మీకు స్ఫూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక రేవతి చావు మీద మీరు ఎంత స్పందించారో, 52 మంది అమ్మాయిలు చనిపోయారు. మరి వాళ్ళ గురించి మీరు ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళకి ఎట్ట మీరు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు? వాళ్ళ కుటుంబానికి మీరు ఆ ప్రాణాన్ని తిరిగి ఇస్తున్నారా? లేకపోతే అల్లు అర్జున్ ఇచ్చినట్టు 50 కోట్లు లేకపోతే 100 కోట్లు మీరు కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇస్తారా? మరి మీ వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు కదా, మీ వాళ్ళే ఇవ్వాలని చూస్తున్నారు కదా, మీ వాళ్ళే ఇవ్వాలని చెప్తున్నారు కదా. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? మరి వాళ్ళు కూడా ప్రాణాలే కదా. రేవతిలాగా మా ఆడపిల్లలు ఏ ఎంటర్టైన్మెంట్కి పోలేదు, ఏ సినిమాకి పోలేదు, ఏ షికారుకి పోలేదు, చదువుకోవడానికి వచ్చారు. మీ మీద నమ్మకము, గవర్నమెంట్ పాఠశాల మీద నమ్మకము, గురుకుల పాఠశాల మీద నమ్మకము. దానివల్ల మా ఆడపిల్లలని మేము స్కూళ్ళకు పంపించాము, పాఠశాలకు పంపించాము, హాస్టల్లో ఉండమని చెప్పాము. నువ్వు లేకిలా పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి అన్ని పెడితే మా పిల్లలు ప్రాణానికి పోతుంటే ఎవరు స్పందించరు? ఏ నాయకులు స్పందించరు, ఏ మంత్రులు స్పందించరు, ఏ ముఖ్యమంత్రి స్పందించడు. కానీ ఏదో హీరో వల్ల జరిగిన నష్టానికి మాత్రం స్పందిస్తారు అందరూ. సోషల్ మీడియాలో దాన్ని పొట్టి పొడుస్తారు. కానీ దీని మీద ఎవడు మాట్లాడరు. దీని మీద ఎవరికి సంబంధం లేదు. ఇది మనకు చిల్లర చెమ్మడాలు. ఆ ప్రాణాలు పోతే ఎంత, పోతే ఎంత. ఏ రాజకీయ నాయకుడైనా దీన్ని హైలైట్ చేస్తున్నాడా? నాకు అర్థం కాదు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దీని మీద స్పందించట్లేదు? దీని మీద ఎందుకు ధర్నా చేయట్లేదు? నాకు అర్థం కాదు. ఒక మాట, కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారన్న విషయానికి అసెంబ్లీలో చర్చ పెట్టాలని డమ్ రాతాంతం చేశారు కదా. మరి ఎందుకు 52 మంది మహిళలు, ఆడపిల్లలు చనిపోతుంటే ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు మీరు? నాకు అర్థం కాదు. ఇది మీకు టాపిక్ కాదు. దీని మీద మాట్లాడే అవసరం లేదు. దీని గురించి మీకు సంబంధం లేదు. ప్రతిపక్షము అంతే, ప్రధాన పక్షము అంతే. ఇంకా దేనికి? అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఇట్లా చేస్తే ఎందుకు? ఒక మాట అన్నా, నేను చెప్పాల్సింది ఇక్కడ ఏం కాదు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దాని మీద ఎవరు స్పందించరు. నాకు ఇక్కడ గుండె తరుక్కుపోతుంది. ఎక్కడంటే, ఒక మాట క్లియర్గా చెప్తాను. ఒక్కరు కాదు, 2 కాదు, 52 అమ్మాయిలు. ఎంత ప్రాణానన్నా పుసుక్కుని పోయిందన్నా. మన ఇంట్లో ఆ భోజనం పెడతామా? దీని మీద ఎవరికి స్పందన లేదా? దీని గురించి ఎవరు మాట్లాడారా? ఒక మాట, నాకు బస్ డ్రైవర్లో ఒక అన్న తెలుసు. ఆయన పేరు బాలు అన్న పేరు బాలు. ఆయన కండక్టర్ అయితే బాలన్న ఏం చెప్పిండు, అన్న ఎట్లుందన్న ప్రభుత్వము, నీకు ఫ్రీ బస్సులో ఎట్లుంది, ఎట్లా నడుస్తుందన్న. ఏం ఫ్రీ బస్సులో ఏమో లచ్చు, అంటే ఎగబడి ఎక్కుతున్నారు, బస్సు నుంచి కింద పడుతున్నారు, వాళ్ళు సస్తే మా మీద కేసు పెడుతున్నారు. మరి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఈ కేసుల భయంతో రావాలనుకుంటున్న వాళ్ళు కూడా మానేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు అంటున్నారు. అన్న ఒక్కటే మాట అన్న, ఈ సర్కార్కి నేను అడిగేది ఒకటే మాట. ఓకే, మీరు చెప్పినట్టే ఫ్రీ బస్సులో ఉపయోగం ఉందనుకుందాం. ఎన్ని బస్సులు పెంచిరన్నా? దీని మీద అసెంబ్లీలో ఎందుకు మాట్లాడట్లేదన్నా? ఇవన్నీ టాపిక్లు కాదా అన్న? వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా అన్న? ఇది మనకు సంబంధం లేదా అన్న? ఇంకో విషయము, వానాకాలపు రైతు బంధు ఎక్కడ పోయిందన్న? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదన్న? దాని గురించి సోషల్ మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదా? దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదా? దాని గురించి మనం చర్చ పెట్టాల్సిన సంబంధం లేదా? వాటి గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదా?
ఒక మాట నేను చెప్తున్నాను, మనకు 6 గ్యారెంటీల గురించి ఫస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వము పాలన మొదలుపెట్టినప్పుడు మీకు ఒక దరఖాస్తు ఇస్తున్నాము, ఆ దరఖాస్తు ఫుల్ చేయండి, మీకు ఇల్లు ఎవరెవరికి కావాలి, ఫలానా పథకం ఎవరెవరికి ఇవ్వాలని చెప్పి ఒక పథకం వచ్చింది. దాని మీద రాసి ఇవ్వండి, వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పారు. మరి అడిగిపోయినా దాని మీద స్పందన లేదు, దాని గురించి ఎవరు మాట్లాడారు. ఇక్కడ రేవతి చావడానికి కూడా మనం బాధపడాలి, ఎందుకంటే ఒక నిండు ప్రాణము వాళ్ళ కొడుకు ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నాడు, ప్రాణం కోసం బతకాలన్న ఆశ కోసం పోరాడుతున్నాడు. దాన్ని నేను తప్పు పట్టాను. అఫ్కోర్స్ అల్లు అర్జున్ దగ్గర నుండి మొదలు పెడితే ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఫాల్ట్స్ ఉన్నాయి, దాంట్లో ప్రతి ఒక్కరి ఫాల్ట్స్ ఉన్నాయి. అది ఎవరికి కనబడట్లేదా అన్న? నాకు అర్థం కాదు. ఒక రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒక రేవంత్ రెడ్డి గారి పేరు సక్సెస్ మీటింగ్లో అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయారు. దాన్ని మన కేటీఆర్ గారు TV9తో మాట్లాడుతున్నప్పుడు దాన్ని హైలైట్ చేశారు. అక్కడ గుచ్చుకున్న బాణాన్ని మొదలుపెట్టుకొని దాన్ని సాగదీసి ఈ 5వ తారీఖు అంటే 4వ తారీఖు రాత్రి 5వ తారీఖు ఉదయం జరిగిన ఈ ఘటన గురించి 25వ తారీఖు వరకు మాట్లాడుకునేలా చేశారంటే గ్రేట్ అన్న మీరు అంటున్నాను నేను. మీరు గ్రేట్. సెప్టెంబర్ 27వ తారీఖు నాడు, మరి ఇంకో విషయము అక్టోబర్ 9వ తారీఖు నాడు, మళ్ళీ సెప్టెంబర్ 14, అక్టోబర్ 7, డిసెంబర్ 5, డిసెంబర్ 3, డిసెంబర్ 8, డిసెంబర్ 19 నాడు కూడా జరిగింది. ఆహార కలుషితం వల్ల అమ్మాయిల ప్రాణాలు పోతుంటే ఎవరు స్పందించని ప్రభుత్వము, స్పందించని రాష్ట్రం, ఒక హీరో వల్ల చనిపోయిన ప్రాణానికి కొట్టుమిట్టులాడుతున్నారే, మరి దాని మీద ఎందుకు స్పందించట్లేదు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దాని గురించి ఎందుకు చేయట్లేదు? భూపాల్ జిల్లాలో జరిగింది, జయశంకర్ జిల్లాలో జరిగింది, నల్లగొండ జిల్లాలో జరిగింది, మేడ్చల్లో జరిగింది, సంగారెడ్డిలో జరిగింది, ఆదిలాబాద్లో జరిగింది. ఇలా మొదలు పెట్టుకుంటే 33 జిల్లాల్లో ప్రతి చోట దీనికే ప్రస్తావన జరుగుతుంది. మా ఫ్రెండ్ ఒకడు హాస్టల్లో ఉంటున్నాడు. ఆయనకు వారం కిందట ఫుడ్ ఎలా ఉందా మీకు అని చెప్పేసి నేను అడిగాను. దాని గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏం ఫుడ్ బాగుంది, ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఆయన గురుకులలో చదువుతున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఇక్కడ ఫుడ్ బాగాలేదు, బెడ్ బాగాలేదు అని చెప్పేసి చెప్పారు. మరి వెళ్ళిపోవచ్చు కదరా అంటే, ఇంటికాడ వెళ్ళిపోతే మా పిల్లోడు బాగా చదువుతున్నాడు గురుకుల పాఠశాలలో, మళ్ళీ ఇంటికి వచ్చేసి తిరుగుతాడు, అలాగా అయిపోతాడన్న ఉద్దేశంతో మా అమ్మోళ్ళు ఇంటికాడకు వస్తే తిడతారు, కొడతారన్న ఉద్దేశంతో వాళ్ళు పెడుతున్న విషయం అన్నమును తిని మరి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి అవుతుందని చెప్పేసి చెప్పాడు. దీని గురించి ఎవ్వరూ ఏ టాపిక్ రావట్లేదు. ఇంకా మా అసెంబ్లీలోనే నేను విన్న టాపిక్, ఒక మంత్రి లేచి మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండం చేశాము, వారానికి 6 సార్లు మాంసంతో సంబంధించిన ఫుడ్ పెడుతున్నామన్నాడు వారానికి. మొన్న నేను మాట్లాడితే అధికారులు వచ్చారు, ఆ రోజంట చికెన్ అప్పు తీసుకొచ్చిరంట, మైనస్లో పడ్డదంట, 3 వారాలు మాకు చికెన్ లేదు, మటన్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు సార్ వాళ్ళు అన్నారు. ఇది కథ, ఇది తెలంగాణలో జరుగుతున్న కథ. దీని మీద మనకు పట్టదు, దీని గురించి మనం మాట్లాడము, దీని గురించి మనం స్పందించము, దీని గురించి మనకి ఏ టాపిక్ వద్దు. బట్ మనకు కావాల్సింది రేవతి చావుకి న్యాయం జరగాలి. ఇదే మనకు కావాల్సింది. సిగ్గుండాలి ఒక్కొక్కరికి. నేను చెప్తున్నాను, ఫోన్ చేసి అడిగేటోళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడేటోళ్ళకి సిగ్గుండాలి, సిగ్గుండాలి, ప్రతి ఒక్కరికి సిగ్గుండాలి. చదువుకున్నవాడు అంతే ఉన్నాడు, వ్యవసాయం చేసేటోడు కూడా అంతే ఉన్నాడు. మీకంటే వ్యవసాయం చేసేటోడు బెటరు చదువుకున్నోడు మనిషి కంటే. అభిమానం ఉండాలయ్యా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నాయకుడి మీద అభిమానం ఉండాలి. కానీ ఉన్నప్పుడు అతను తప్పు చేసేటప్పుడు సూటిగా చెప్పే గుణం కూడా మీలో ఉండాలి. ఎందుకంటే ఇంత సిగ్గులేని జీవితాలు మీకు నాకు అర్థం కావట్లేదు. ఒక తోకను పట్టుకొని ఏనుగును వదిలేసినట్టు ఉన్నారు, ఒక తోకను పట్టుకొని ఏనుగును వదిలేసేలా ఉన్నారు. మీరు కోతి తోకను పట్టుతున్నారు, ఏనుగును వదిలేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న టాపిక్లు, రాష్ట్రంలో జరగని వంటి అన్ని వదిలేయాలి మనము. కానీ మనకు హైలైట్గా బ్రేకింగ్ న్యూస్గా ఉండదాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి, దాని గురించే మనం చర్చ చేయాలి, దాని గురించే మనం మాట్లాడాలి. వేరేది మనకు అవసరం లేదు. ఎట్టైనా నాశనం అయిపోయింది మనకు రాష్ట్రం. ఏమైనా కానీ రియల్ ఎస్టేట్ ఆగిపోయిందయ్యా, అది ఎవరికైనా తెలుసా?
హైదరాబాద్ ఎన్ని కుటుంబాలు నాశనమైంది అది ఎవరికైనా తెలుసా? దాని గురించి ఏమైనా టాపిక్ లేదా? ఎందుకు మాట్లాడట్లేదు? సోషల్ మీడియాలో ఎందుకు దీన్ని స్ప్రెడ్ చేయట్లేదు? నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకరు ఎవరైనా రేవతి 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 అయ్యా, పోయిన ప్రాణానికి సంతాపాపం తెలుపుతామయ్యా. మరి 52 మంది అమ్మాయిలు చనిపోయారు కదా, వాళ్ళకి సంతాపాపం తెలపండి, వాళ్ళ గురించి పోరాడండి. వాళ్ళ గురించి ఎవరు రారు ఎందుకు నాకు అర్థం కాదు. అంటే గిరిజన బాలికలు అంటే మీకు అంత సున్నితమా? వాళ్ళ ప్రాణాలు కావా? అంటే ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వము గిరిజన పిల్లల పట్ల చేస్తున్న అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. దీని మీద సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి నుండి మొదలు పెడితే ప్రతి మంత్రి దీనిపైన సమాధానం చెప్పాలి. దీని గురించి మాట్లాడాలి, దీని గురించి ప్రశ్నించాలి. దీనిలో జరుగుతున్న అన్యాయానికి ఒక్కొక్క కుటుంబానికి నేను చెప్తున్నాను 50 కోట్లు ఇవ్వండి. మీరు ఇవ్వండి, ప్రభుత్వ ఖాతా నుండి ఇవ్వండి. 50 కోట్లు ఇవ్వండి. మీరు చెప్తున్నారు కదా ఏ హీరో వల్ల చనిపోయిన అమ్మాయికి 50 నుండి 100 కోట్ల వరకు ఇవ్వాలని చెప్పేసి. మరి మా ఇంటి ఆడపిల్లలు చనిపోయారు అయ్యా, మా ఇంటి ఆడపిల్లలు. మీ వల్ల మీ రాష్ట్రాలపైన, మీ ప్రభుత్వాలపైన నమ్మకంతో హాస్టల్లో పెడితే మా ఆడపిల్లలు బతికొస్తారో లేదో అన్న సిచ్యువేషన్లో పడ్డాం మేము. మీరు తింటారా ఆ రైసు, ఆ బియ్యము? అది మీరు తింటారా? నాకు అర్థం కాదు. ఆ ఫుడ్ మీరు తింటారా? మీ ప్రాణానికి ఇదంతా జరిగింటే బ్రేకింగ్ న్యూస్ అయిపోయేది ఈ పాటికి. నాకు ఒకటే అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు ఈ టైంలో ఒక శాస్త్రం గుర్తుకొచ్చింది. ఏంటంటే మీకు ఒక కథ చెప్తాను ఆగండి. ఒక పెద్ద ఊరు, గ్రామం. ఆ గ్రామంలో ఏంటంటే రంగయ్య ఒకడు, వీరయ్య ఒకడు. వీరయ్య మస్తు డబ్బులు ఉన్నాడు. గాలింట్లో ఒక కుక్క ఉంది, అది మొరగదు కొరగదు. వీరయ్య ఇంట్లో. రంగయ్య ఇంట్లో ఒక ఆవు ఉంది, బ్రహ్మాండంగా పాలిస్తుంది. ఆ పాలు అమ్ముకొని రంగయ్య బతుకుతాడు. ఒకరోజు సడన్గా వీరయ్య కుక్క, రంగయ్య ఆవు చనిపోయింది. పాలిచ్చే ఆవు గురించి ఎవరు మాట్లాడట్లేదు, కానీ మొరగని కుక్క గురించి ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో అదే జరుగుతుంది. మొరగని కుక్క గురించి, మొరగని జంతువుతో గురించి, ఆ మొరగని కుక్క గురించి ఈరోజు లోకమంతా మాట్లాడుకుంటుంది, ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. పాలిచ్చే ఆవు గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే వీరయ్య డబ్బులున్నోడు, రంగయ్య బీదోడు, పూట గడవని వాడు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతుంది, అట్లాంటి పరిమాణం ఇక్కడ జరుగుతుంది. అట్లాంటి స్థితిలో మనం బతుకుతున్నాము. అది మన బతుకులు అని చెప్పేసి మనం నీచంగా మాట్లాడుకోవాలి. అది మన బతుకులు. మనం ఏది మనకు సంబంధం లేదు. ఒక టాపిక్ కావాలి, దాని మీద మనం రచ్చ చేయాలి. ఏం ఉపయోగం వస్తుంది? నాకు అర్థం కాదు. మీ వల్ల ఏం ఉపయోగం వస్తుంది? రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పనిని వదిలేసి ఇదే పని ఎందుకు టాపిక్ అయిపోయింది? నాకు అర్థం కావట్లేదు. దీనిపైన ఎందుకు అంత మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. మీకు గురుకుల పాఠశాలలో ఆహారాల గురించి మాట్లాడుతున్నారు. ఒక మాట అర్థం కావట్లేదు. గురుకుల పాఠశాలలో ఇవ్వాల్సిన వస్తువులు ఇస్తున్నారా? బుక్స్ ఇస్తున్నారా? దుప్పట్లు ఇస్తున్నారా? దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను, అడిగాను. ఏమీ రావట్లేదు. ఎవరినైనా అడగండి. సవాల్ ఇస్తున్నాను, నేను మీకు సవాల్ ఇస్తున్నాను. దీని మీద మీరు కనుక సాక్ష్యం తెస్తే నేను ఖచ్చితంగా ఇంకోసారి వీడియోలు చేయనని చెప్పేసి చెప్తున్నాను ముఖాముఖిగా. ప్రతి ఒక్కరితో డీటెయిల్గా మాట్లాడిన తర్వాత ఈ వీడియో నేను చేస్తున్నాను. ప్రతి దాని గురించి తెలుసుకున్నాను. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం నాశనం అవుతుంది, ఏం కోల్పోయామంటున్నా. సంవత్సరం పాలనలో ఇంత ఘోరమైన పరిపాలన ఎక్కడ చూడలేదు. నేను ఎక్కడ చూడలేదు. ఏందా నాకు అర్థం కాదు. ఫ్రీ బస్సు ఏముంది? ఆ ఫ్రీ బస్సులో నాకు అర్థం కావట్లేదు. సీట్లు దొరకని ఫ్రీ బస్సు వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయా దాని గురించి మీకు తెలుసా? దాని గురించి మన సంబంధం. ఒక మాట నాకు అర్థం కావట్లేదు. ఇదే లగర్చర్ల విషయం కూడా, దాని గురించి ఒక టాపిక్ ఇద్దాం మనము. అధికారుల పైన దాడి చేయడం వల్ల లగర్చర్ల రైతులని దారుణంగా కొట్టారు. సరే, ఒక మాట, అధికారంలో ఉన్న వాళ్ళని కొట్టారు కదా, మరి దాని గురించి ఏ రైతు శాఖల వాళ్ళు ఎవరు స్పందించరు ఎందుకు? ఇక్కడ ఇంకో ఘోరమేంటి తెలుసా? ఆ కలెక్టరే మాకు ఎవరు మా అమ్మని కొట్టడానికి రాలేదయ్యా అని చెప్పేసి చెప్తారు. ఇంత నీచంగా దిగజారిపోయిన ప్రభుత్వంగా మారిపోయింది ప్రభుత్వం.
ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఇంత ఘోరాతి ఘోరమైన పాలన నాకు అర్థం కావట్లేదు. మీరు చేస్తున్న తప్పులని దాయడానికి ఇలాంటి ఫాల్స్ లేని కేసులని మీరు చర్చగా మారుస్తున్నారు. దీంట్లో ప్రభుత్వాన్ని ఏం తప్పు లేదు, మూర్ఖుల్లా ఆలోచించే ప్రజలది ఈ తప్పంతా నేను సూటిగా చెప్తున్నాను. మూర్ఖుల్లా ఆలోచించే ఈ జనాల వల్ల ఇట్లా నాశనం అయిపోతుంది. ఉద్యమాల నేల ఈ తెలంగాణ, ఉద్యమాల నేల. మరి ఈ ఉద్యమాల నేలలో ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే ఎవరు స్పందించరు? ఒక హీరో వల్ల పోయిన ప్రాణం గురించి మాత్రం స్పందించడం చాలా ఘోరమని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా జరుగుతున్న దాని గురించి ఆలోచించండి, జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోండి. ఫ్యాన్స్ అని చెప్పేసి, అభిమానం అని చెప్పేసి చేస్తున్న తప్పుని కవర్ చేయకండి. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించండి. అన్యాయాన్ని మీరు సపోర్ట్ చేయకండి. తప్పు చేసిన వాడిని సపోర్ట్ చేసేవాడు తప్పుడు మనిషి అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు తప్పుడు మనిషిగా కాకూడదని చెప్పేసి ఇప్పుడుతో ఈ వీడియోని సెలవు తీసుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.